హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతుంది. అతను ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తిగా, మీడియా ముందుకు రాని వ్యక్తిగా, తను చేసిన పనులు అట్లీస్ట్ తను చెప్పుకోని వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎప్పుడో పొరపాటున మీడియా ముందుకు వస్తే ఆయన పంచులు వేసే టైమింగ్ అది చూసి మనం అప్పుడప్పుడు అబ్బురపడిపోతూ ఉంటాం. అయితే ఇటువంటి మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే హీరో అంటే కానే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన ఒక పెద్ద హీరో అనే చెప్పాలి. గతంలో గన్నవరంలో పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఏమని? మా గన్నవరంలో ఉన్నటువంటి ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి మహానుభావుడు మహేష్ బాబు అంటూ ఒక ప్రాణాన్ని కాపాడినందుకు వాళ్ళకి ట్రిబ్యూట్గా మహేష్ బాబు గారికి పెద్ద హోర్డింగ్ తయారు చేసి పెట్టారు. అప్పుడే నాకు అనిపించింది, అవునా ఎంతమందిని కాపాడుతున్నారని. అయితే ఇప్పుడు 4500 మంది చిన్నారులను కాపాడిన మహేష్ బాబు అంటూ ట్విట్టర్లో పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి. 4500 మంది చిన్నారులను కాపాడాడు. అది కూడా ఎవరికి తెలియదు. ఆ గుప్తదానం గురించి ఎవరికి ఆయన ఎప్పుడు చెప్పలేదు కూడా. అటువంటి గొప్ప వ్యక్తి మహేష్ బాబు. అలాగా ఇప్పటి వరకు ఫ్రీగా 4500కి పైగా హార్ట్ ఆపరేషన్ చేయించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్ర హాస్పిటల్స్. చంపయ్య గుండె నిండిపోయింది. మహేష్ బాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఎందుకుంటారో నాకు అర్థమైంది. వాళ్ళు ప్రజల కోసం, వాళ్ళు చేసిన మంచిని వాళ్ళు నెమరు వేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి మహేష్ బాబు గారికి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎంత చెప్పినా, ఎంత కాదన్నా కూడా ఒకరికి ఇద్దరికి 5000 10,000 ఇచ్చే యూట్యూబుల్లో అక్కడ ఎక్కడ పెట్టి ప్రమోషన్ చేసుకునే రాజకీయ నాయకులు ఇప్పటికీ ఉన్నారు. మా నాన్ని చంపేశారు సార్ సోనో విజన్ వాళ్ళని రోడ్డు మీద పడి ఒక ఆడపిల్ల ఏడుస్తూ పవన్ కళ్యాణ్కి రిక్వెస్ట్ చేసుకుంటే ఇప్పటివరకు దానికి సంబంధించిన కార్యాచరణ, దానికి సంబంధించిన యాక్షన్ ఏం తీసుకోవాలా? ఎంతో మంది చనిపోతున్నారు సార్, ఒకసారి మాట్లాడంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మాట్లాడలా. సూపర్ 6 రావట్లేదు సార్ అంటే దాటి మీద మాట్లాడతారు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్లో హీరోనే, ఈయన సినిమాల్లో హీరోనే. ఆయన అంతకుముందు సుగాలి ప్రీతి 42,000, వాలంటరీలో 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను తోడుగా ఉంటాను, కావాలంటే 5,000 ఎక్కువ ఇస్తానని చెప్పి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థనే తీసేసిన తర్వాత కూడా మాట్లాడని ఆ హీరో డమ్మీ హీరో ఎక్కడ? 4500 పైగా హార్ట్ ఆపరేషన్స్ చేసి చిన్నారులను కాపాడినటువంటి మహేష్ బాబు గారు ఎక్కడ? మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ఒకే విధంగా ఉండరు. సో నా హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ టు మహేష్ బాబు గారు. అంటే నమ్రత గారు 4500 పైగా ఆపరేషన్ చేయించమంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది ప్రతి ఒక్కరూ చూసి మహేష్ బాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఏమంటారు? అది మన రెస్పాన్సిబిలిటీ కదా, మనం చేయలేము. మనకు స్తోమత ఎక్కడి వరకు సహకరిస్తుందో మనకు తెలుసు. అదే మన పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని మనసారా గుండెల నిండా అభిమానాన్ని తెచ్చుకొని ఒక్కసారి విష్ చేయలేమంటారా? ఒక్క చిన్న కామెంట్ పెట్టలేమా? అది మహేష్ బాబు వారి వరకు చేరే విధంగా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ సర్వీస్ టు ద నేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్.